రైట్. ఇక ఈ 2 విషయాల గురించి మాట్లాడదాం మనం. చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఫస్ట్ థింగ్ దీని గురించి మాట్లాడదామండి. కొత్త ఐటీ చట్టానికి ఆమోదం తెలిపారు నిన్న. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఈ కొత్త ఐటీ చట్టం లేకపోతే ఇంకొన్ని చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి పార్లమెంట్లో జరగాల్సినవి, చర్చ జరగాల్సినవి. దాని గురించి విపక్షము అంటే ఎవరైతే ప్రతిపక్షాలు ఉంటాయో ఆ ప్రతిపక్షాలు తర్వాత వీళ్ళు కూర్చొని పార్లమెంట్లో దాని గురించి డిస్కస్ చేయాలి. ఈ బిల్లు పెడదాం అనుకుంటున్నాము, మరి ఏంటి ఆ బిల్లు సంగతి ఏంటి, పెట్టాలా వద్దా, కథ ఏంటి, ఆ బిల్లుని ఏం చేద్దాం, ఇట్లాంటి అంశాలపై వీళ్ళంతా కూర్చొని చర్చించాలి. ఓకే. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఈ ఓట్ చోరీ అంశం గురించి మన వాళ్ళు నిన్న పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు, భారీ ఎత్తున ధర్నా చేస్తున్నారు ఓట్ చోరీ అంశం గురించి. మీరు ఓట్ చోరీ జరిగిందా లేదా అదేంటి అనే అంశాలు కాసేపు పక్కన పెడదాం. దాదాపుగా పార్లమెంట్ నిర్వహించాలంటే రోజుకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అండి? దగ్గర ఈ పార్లమెంట్ సెషన్స్కి అవుతున్న ఖర్చు ఎంతో తెలుసా? దగ్గర మీరు ధర్నాలు చేయండి, రాస్తారోకలు చేయండి, కానీ ఎప్పుడు మహా అయితే షెడ్యూల్ ప్రకారం ఏంటి, ఇంకో వారం రోజుల్లో పార్లమెంట్ అయిపోద్ది. అప్పుడు వెళ్ళి మీరు రోడ్లపైన ధర్నాలు చేయండి, ఏమన్నా చేయించుకోండి, మీ ఇష్టం. కానీ ఇప్పుడు అత్యంత విలువైన మా డబ్బులతో నడుస్తున్న పార్లమెంట్ సమావేశాలని పక్కన పెట్టి మీరు మిగతా విషయంలో ధర్నా చేస్తున్నారు. ఇది రాహుల్ గాంధీ గారి గొప్పతనం. పార్లమెంట్లో మాట్లాడండి, పార్లమెంట్లో కొట్లాడండి భయ్ అని చెప్పి మేము భారీ డబ్బులు పెట్టి మిమ్మల్ని పార్లమెంట్కి పంపిస్తే మీరు పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడే, మిగతా అప్పుడు చేయొచ్చు కదా. కేవలం పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే ఇట్లాంటి అంశం తీసుకొని మీరు ఇప్పుడు రచ్చ చేస్తున్నారు. ఎవరి సమయం వృధా అవుతుంది, ఎవరి డబ్బులు వేస్ట్ అవుతున్నాయి. ఓట్ చోరీ జరుగుతుంది, కాదంటలేదు, 100% ఓట్ చోరీ జరుగుతుంది. అది ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది మనం మళ్ళీ మాట్లాడదాం. కానీ ఈ టైంలో మీరు ధర్నాలు రాస్తారోకోలు చేస్తే పార్లమెంట్ యొక్క విలువైన టైం వేస్ట్ అయిపోద్ది. ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి తెలుసా పార్లమెంట్ నడుస్తానికి ఇప్పుడు? సరే, నా దగ్గర అది లెక్క కూడా తీసి పెట్టాను నేను, ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాల్సి వస్తుందని. ఎంత ఖర్చు అవుతుంది తెలుసా అండి ఓ రోజు పార్లమెంట్ జరగాలంటే? మీరు ఇలాంటి విలువైన సమయాన్ని, విలువైన డబ్బుల్ని వేస్ట్ చేస్తూ ధర్నాలు చేస్తున్నారు. దానివల్ల ఏమైంది? 2 బిల్లులు 3 నిమిషాలు, 3 నిమిషాల్లో చర్చ ఏమీ లేదు, పాస్ చేస్తున్నారు. ఇల్లేగా మొత్తం ఉందాడా. కొనసాగుతున్న నిరసన నేపథ్యంలోనే లోక్సభ సోమవారం 2 బిల్లులను ఆమోదించగలిగింది. 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో ప్రవేశపెట్టిన ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్ 2 బిల్లును 2025ని 3 నిమిషాల్లో మూజువాణి ఓటింగ్తో సభ ఆమోదం పొందింది. మొదటి ముసాయిదాను ఉపసంహరించుకొని కొన్నింటిని సరిచేసి నెంబర్ 2 పేరుతో బిల్లు ప్రవేశపెట్టారు. దీంతోపాటు పన్ను చట్టాల బిల్లుకు సభ్యులు సమ్మతి తెలిపారు. దాంతోపాటు ఏకీకృత పెన్షన్ పథకం చందాదారుల పన్ను మినహాయింపులు ఇచ్చేందుకు సకాలంలో ఐటీ రిటర్న్ దాఖలు చేయని వ్యక్తులకు కూడా రిఫండ్ కోరే అవకాశం ఇచ్చింది. బిల్లుల్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. ఎస్ఆర్ఐపై విపక్షాల ఆందోళన చర్చ తావులేకుండా పోయింది. 6 దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఆదాయ పన్ను చట్టం 1961 స్థానంలో ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం కొత్త బిల్లు ప్రవేశపెట్టింది. విపక్షాల అభ్యంతరాలు దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపింది. దాదాపుగా ఆ కమిటీ సిఫార్సులన్నింటినీ ఆమోదించినట్లు మంత్రి వెల్లడించారు. మొత్తం 8 బిల్లుల్ని లోక్సభ ఆమోదించింది. ఎస్ఆర్ఐపై నిరసనలతో మంగళవారానికి వాయిదా పడింది. అంతరాయాన్ని కలిగించడానికి విపక్షాలు మానుకోకపోతే వాటి భాగస్వామ్యం లేకుండానే బిల్లుల విషయంలో ముందుకు వెళ్లాల్సి వస్తుంటుందని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. మణిపూర్ ద్రవ్య వినిమయ బిల్ 2025, మణిపూర్ జీఎస్టీ సవరణ బిల్ 2025లను రాజ్యసభ చర్చించి లోక్సభకు పంపింది. ఎస్ఆర్ఐపై నిరసనలు కొనసాగాయి. మర్చెంట్ షిప్పింగ్ బిల్ ఆమోదించాక సభ వాయిదా పడింది. ఇంకోటి వినిపిస్తున్న విషయం ఏంటంటే మేబీ ఇవాళే ఇక సభను నిరవధిక వాయిదా వేస్తారంట. అంటే ఇంకా ఈ వర్షాకాల సమావేశాలు కథం ముగిసినట్టే ఇవాళతో. ఇక ఎటువంటి చర్చలు ఉండవు, ఎటువంటి కథ ఉండదు, అయిపోయింది. ఇవాళతో పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా వేయబోతున్నారంట. మరి ఇక ఏమైంది? ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఏం జరిగిందా అంటే ఏం జరగలేదు. ఏం జరిగిందా అంటే ఏం జరగలేదు. పార్లమెంట్ సమావేశాల్లో ఒక్క అంశం పైనైనా, అట్లీస్ట్ ఒక్క అంశం పైనైనా మీరు చర్చించారా? ఏదన్నా ఒకటన్నా ప్రజలకు పనికొచ్చే బిల్లు వచ్చిందా? ప్రతిపక్షాలు కావచ్చు, విపక్షాలు కావచ్చు, ఏదన్నా మీరు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఒక్క అంశం పైన మీరు ఏమన్నా మాట్లాడగలిగారా? జనం డబ్బుని వేస్ట్ చేసి పడేశారు. వేస్ట్, శుద్ధ వేస్ట్.